వచ్చారు అంటే ఏదో ఆబ్లికేషన్తో వచ్చినట్టు లెక్క. దండ కూడా చేత్తో పట్టుకొచ్చారు అంటే ఏదో అప్లికేషన్ జేబులో పెట్టుకొచ్చినట్టున్నారు. పొరపాటు మేడం. పెద్దవాళ్ళ దగ్గరికి పసిపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు పండుతోనో తీపి వస్తువుతోనో వెళ్ళాలంటారు. అలా వెళితే వ్యవహారం తీయగా ఉంటుందట. ఓహో, మేమేమనుకుంటామో తెలుసా? ఏమన్నా నోరెత్తకుండా ఉండడానికి పండు, ఏం మాట్లాడినా తలెత్తకుండా ఉండడానికి ఈ దండ. భలే మేడం. ఇట్స్ ఆల్ రైట్, చెప్పండి. ఏం లేదు మేడం, మీరు వచ్చిన నాళ్ళకి మిమ్మల్ని ఇంత ఆనందంగా కలుసుకునే అవకాశం వచ్చింది. కానీ మొట్టమొదటిసారి మా బాధలు మీకు చెప్పుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. అయినా మీతో తప్ప మా బాధలు ఇంకెవరితో చెప్పుకుంటాం? చెప్పండి. మేనేజర్ రవి గారితో చాలాసార్లు మా బోనస్ గురించి చెప్తాం, కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు. మీరైనా పెద్ద మనసు చేసి బోనస్లు ఏర్పాటు చేస్తే మాకెంతో సహాయం చేసిన వారు అవుతారు. ఓకే, నేను ఆడిటర్తో మాట్లాడిన తర్వాత చెప్తాను. ఆ చెప్పేది ఏదో కాస్త తొందరగా చెప్పండి. ఎందుకంటే ఇందులో కొందరు కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్నైతే పాపం మా ఆవిడ అసలు నిద్రపోలేదంటే నమ్మండి, సరైన ఫ్యాన్ లేక. ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఒక్కటే సౌండ్ డమ్మడమ్మడమ్మని. భార్యకు ఒక మంచి చీర, కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కునే ఉద్యోగాలు ఎందుకండి అని మా ఆవిడ అడిగిందనుకోండి. అడిగిందనుకోండి, నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి? అంచేత మా ఆడవాళ్ళు మిమ్మల్ని తిట్టక ముందే ఆ చేసేది ఏదో కాస్త తొందరగా చేయించి పెట్టండి. ఉన్న వాటితో సర్దుకుపోలేని భార్య కూడా ఒక భార్యనా? సర్దుకుపోతుంది కదా, నా భార్య గురించి పట్టించుకునే భర్త కూడా ఒక భర్తనండి. ఏమండి, నేను మాట చెప్తానండి, ఎప్పుడు అడిగే భార్యలకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదండి, అడగనే భార్యలకండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూసి సడన్ గా ఎదురు తిరుగుతారండి. మేము వెళ్ళొస్తామండి. వంకాయలు గుత్తి వంకాయ కూర చేసామంటే అదిరిపోతుంది. గుచ్చ ఏం లేదు సీత, ఏరి కొనొచ్చు. ఇంకోట ఏరి కొంటే కిలో 2.5 అన్నాడు. ఇంతేలే, ఇంకొండవు. ఏమండి, రోజు ఈ పుచ్చంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మరి ఏం తీసుకురమ్మంటావు? ఇంకా ఉన్నాయి కదండి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, అప్పుడప్పుడు కోడి. నాకు మాత్రం తినాలన్నదా సీత, కానీ ఏం చేయను. అదే మా ఓనర్ గారు ఉందే మహాతల్లి, జీతాలు పెంచుతూ బోనస్ లేదు. పైగా అడిగితే పేద కోపం, ఆవిడకి కోపం తెచ్చినట్టు. మొన్న అయితే 4 జారీ చేద్దాం అనుకున్నాను, ఆడదు కదా అని వదిలేశాను. బాగుండదు కదా. జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొనలేరా? ఎలా కొంటాం? కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి, లేదా ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేయడానికి ఇంట్లో నువ్వు ఒప్పు, జీతాలు పెంచడానికి ఆఫీస్లో ఆవిడ ఒప్పుకోదు, మధ్యలో నేను వస్తున్నాను. సరిగాని త్వరగా వంటకాని ఆకలేస్తుంది. నో, సీ మీ ఆఫ్టర్ 2 o'clock. ఓకే, నమస్కారం. ఏమిటిలా వచ్చారు? అదే బోనస్ విషయం ఏం చేశారో తెలుసుకుందామని వచ్చామండి. మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి. ఏమిటి? ఆవిడ నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందండి. విడాకులా? అవునండి, పాపం ఇవాళ భోజనం కూడా చేయలేదు. ఎందుకని? ఏముందండి, పొద్దున వంకాయలు కొని తెచ్చానండి, రోజు వంకాయలు అందండి. తీరా చూస్తే అందులో 2 పుచ్చి వంకాయలు ఉన్నాయి. అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో 2.5, పుత్తులు గిచ్చులో చూడకుండా అయితే కిలో 2 రూపాయలు, ₹1 మిగులుతుంది కదా అని నేను కక్కుతు పని చేశానండి. ఏ, మీ ఆవిడ పుచ్చంకాయ కూర తినదా? కాదనుకోండి, పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క కోడి కూడా కోయలేదండి. ఏమండి, మీకు తెలుసో లేదో, కోడి కనేది ₹25 అండి. ఎరా, బోనసులు ఇవ్వక జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి? అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు. ఓకే, నెలకి 200 పెంచుతున్నాను. నో, అందరికీ కాదు, లీడర్కి మాత్రమే. మేడం, లీడర్ ఒక్కడే మనిషా? వీళ్ళందరూ మనుషులు కారా? అందరూ మనుషులే, కానీ లీడర్ బాధ్యత గల మనిషి. నో, వీళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికి ఎలా ఇస్తారు? ప్రమోషన్ ఇచ్చి. నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు? మేడం, చేయాలనుకుంటే అందరికీ చేయండి, అలా చేయడం మీ ధర్మం. వస్తాం. చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మీరేం చేస్తానంటారు? మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచో అడుగుతున్న బోనసులు. మేం చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం. ఓకే, ప్రస్తుతం మీకు బోనస్లు ఇవ్వడం కుదరదు. ఎందుకని? ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది. నష్టమా? అవును, చెప్పండి ఆడిటర్ గారు. అవునయ్యా, ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది. వచ్చిన డబ్బు వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనపడతాయి? ఏమైతేనే నష్టం వచ్చిందా లేదా? మా వాళ్ళు రాలేదుగా.
ఎవరి వల్ల వచ్చినా నష్టం నష్టమేగా. మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా, ఆ బోనస్లు ఇవ్వండి. ఆ వచ్చిన లాభాలన్నీ ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది. ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి, బాగుంటుంది. ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి. ఇంతకు మీకు లాభాలు రావటం లేదు, మాకు బోనస్లు ఇవ్వనంటారు అంతేగా? నిజం కూడా అంతేగా. అబద్ధం. బోనస్లు ఇవ్వాల్సి వస్తుందని ఎగ్గొట్టడానికి మీరు చూపిస్తున్న తప్పుడు లెక్కలు ఇవి. షడా! 10 మందిలో కూర్చున్నప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. తప్పుడు లెక్కలు చూపించాల్సిన కర్మ మాకు పట్టలేదు. మేడం ఆవేశపడుతున్నారు. ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది, మార్కెట్లో మన ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది. ఆఫ్ కోర్స్, దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. తిండి కొద్దీ రొట్టె. మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మేము అనం కానీ మొత్తం మీద మేనేజ్మెంట్లో ఎక్కడో తప్పు జరుగుతుంది. అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి. అమ్మా, మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడనే. మా ఇంట్లో 6 పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, ఇంతమంది మీరిచ్చే 200 రూపాయలతోనే బతకాలి. అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా? కాదమ్మా, మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు? మీ పనికి మేం జీతాలు ఇవ్వగలం కానీ మీ బాధలకు మేం జీతాలు ఇవ్వలేం. ఐదు గంటలకు అలారం పెట్టు. ఏమండి? నీ కోడల ఫ్యాక్టరీలో నీ కొడుకు స్ట్రైక్, నా బందోబస్తు. అందుకనే 5 గంటలకు లేవాలి. సీత, రేపు చంద్రాలే లేపగలవా? ఏమండి? మా ఫ్యాక్టరీలో స్ట్రైక్ ఉంది, అందరికంటే కాస్త ముందు ఉండాలి. 5 గంటలు లేవు. అలాగే. మార్నింగ్ అలారం ప్లీజ్. హలో, దిస్ ఇస్ 31369. ఉదయం 4:30కి అలారం కాల్ కావాలి. థ్యాంక్ యూ. ఏమండి? కాఫీ. అప్పుడే ఇదైందా? ఇంకా పావుగంట ఉంది. ఏమండి? టైం అయిందా? అయింది. వాళ్ళు ఇచ్చాడా? వాడేమిటి, యుద్ధానికి వెళ్లే వాళ్ళందరూ లేచారు. చూడండి, వర్కర్స్ అవసరాలకి యజమాని స్వార్థానికి మధ్యలో బలైపోయేది కార్మిక నాయకుడు. కార్మిక నాయకుడిగా మీ బాధ్యత నిర్వహించే ముందు ఇంటి దగ్గర మీకు భార్య కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. ఏమండి? అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే చూసి చూడట్టు వదిలేయండి. అంతేనా? ఇలాంటి బోడి సలహాలు ఇంకెప్పుడో వెళ్ళు.